నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. మలబద్ధకం అనేది చిన్న జబ్బేం కాదు. దీనివల్ల తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ కానీ తర్వాత చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటాము. సో దీన్ని పెద్దగా పట్టించుకోరు చాలామంది. మలబద్ధకమే కదా అని చాలా లైట్ తీసుకుంటారు. కానీ ఈ మలబద్ధకాన్ని ఎంత త్వరగా నయం చేసుకొని మన జీర్ణ వ్యవస్థని అంత బాగు చేసుకోవచ్చు అని అంటున్నారు డాక్టర్స్. అసలు మలబద్ధకం ఎందుకు వస్తుంది, వస్తే ఏం చేయాలనే విషయాలన్నీ ఈరోజు కూడా మాట్లాడదాం. మరి ఈ విషయాలు పూర్తిగా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ జతిన్ యోగుర్ల, కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్ గారు, మలబద్ధకం అనేది తరచుగా ఎక్కువగా వయసు మీద పడిన వాళ్ళకి కనబడుతూ ఉంటుంది, లేదంటే చిన్నపిల్లల్లో కూడా బాగానే కనిపిస్తూ ఉంటుంది. సో అసలు ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి, వస్తే కనుక దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? మలబద్ధకం అంటే మన మోషన్ గట్టిగా రావడం కానీ, మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడడం కానీ, లేకపోతే 2 డేస్కి కానీ 3 డేస్కి కానీ మోషన్ రాకపోవడం, దానివల్ల కడుపులో ఉబ్బరం కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మలబద్ధకంకి ముఖ్య కారణం ఏంటి అంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు ఫైబర్ కానీ వాటర్ కానీ తక్కువ ఉండడం కానీ, మన ఇంటెస్టైన్ యొక్క కదలిక తక్కువ అవడం. అంటే ఆ కదలిక తక్కువ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది వయసు రీత్యా కదలిక తక్కువ అవడం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఇంకొంతమందికి షుగర్ కానీ థైరాయిడ్ కానీ వేరే మెటబాలిక్ డిసీజెస్ వల్ల మన ఇంటెస్టైన్ మూమెంట్ అనేది తక్కువ అవుతుంది. ఇంకా కొంతమంది చాలా వేరే వేరే కండిషన్స్ కోసం మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ మందుల వల్ల కూడా మన కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా పేషెంట్ కాన్స్టిపేషన్తో వచ్చినప్పుడు, మలబద్ధకంతో వచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే మందులు ఏంటో అనేది చూస్తాం. ఏమైనా మందుల్లో మార్పులు చేర్పులు చేయడం వల్ల ట్రీట్మెంట్ సరవుతుందో చూస్తాం. రెండవది ఏమైనా మెటబాలిక్ కండిషన్స్ అంటే థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఏమైనా కంట్రోల్ తప్పి ఉండడం ఉందా చూస్తాము. ఆ తర్వాత మనం డైట్ లైఫ్ స్టైల్ని సరి చేయమని చెప్తాం. చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్, మూమెంట్ లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల కూడా ఈ మలబద్ధకం అబ్జర్వ్ చేస్తాం. సో దీనిని టార్గెట్ చేస్తూ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెస్ని తగ్గించడానికి యోగా, మెడిటేషన్ చేయడం వల్ల చాలా వరకు క్యూర్ చేయగలుగుతారు. అయినా కూడా ఇంకా మీకు మలబద్ధకం ఉంది అండ్ తరచూ లాక్సేటివ్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది అంటే ఖచ్చితంగా మీకు ఎవాల్యుయేషన్ అవసరం. లాజిస్టిక్స్ అంటే ఏంటి సార్? లాక్సేటివ్ అంటే మనం మోషన్ వెళ్ళడానికి తోడ్పడే మందులు అనమాట. అది చాలా మంది తాగుతూ ఉంటారు, కొద్ది పొడులు కలుపుకొని, చూర్ణాలు కలుపుకుంటారు, టాబ్లెట్స్ వేసుకుంటారు. కొంచెం నిత్యం కానీ చూరన్, ఆయుర్వేదిక్ ఇవన్నీ చూరన్ తీసుకుంటారు. కానీ ఈ ఆయుర్వేదిక్ మెడికేషన్స్ వల్ల అవి చాలా పవర్ఫుల్ అండి, స్ట్రాంగ్ లాక్సేటివ్స్ అంటాము. దానివల్ల మన కడుపు సొంతంగా కదలిక రావడం అనేది తగ్గిపోతుంది. సో చాలామంది ఏంటంటే దానికి అలవాటు పడిపోయి ఉంటారు. అది ఒకసారి అలవాటు అవుతే ఇంకా వేరే మెడిసిన్స్ వేరే పనిచేయవు. అండ్ అది ఆపేసిన వెంటనే మనకి మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి ఏం చేయాలంటారు? సో మనం రూట్ కాజ్ని అడ్రస్ చేయాలి. మనకున్న రూట్ కాజ్ డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అండ్ ఎగ్జాక్ట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి. కొంతమందికి అబ్స్ట్రక్టివ్ డెఫికేషన్ అంటాం, అంటే మోషన్ వెళ్ళే దారిలో ఉన్న కండరం సరిగ్గా రిలాక్స్ కాకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ఉంటుంది. వాళ్ళకి జస్ట్ మనం ఈ నిత్యం ఇచ్చేసి మోషన్ వెళ్ళడానికి చేస్తే అది కరెక్ట్ కాదు. ఆ రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే మామూలుగా కొంతమంది రెగ్యులర్గా మంచి అంటే వాటర్, లిక్విడ్ ఫుడ్డే తీసుకుంటారు. అంటే మలబద్ధకం ఉందని తెలిసి కూడా ఘన పదార్థాలు ఏవి తీసుకోకుండా లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం, మంచి ఫైబర్ ఫుడ్ ఇవే తీసుకుంటారు. బట్ స్టిల్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. డెఫినెట్లీ. సో అలాంటి వాళ్ళకి మనకు కాజ్ ఏంటనేది కనిపెట్టాలి. అంటే కొలనోస్కోపీ, కెమెరా ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడన్నా గ్రోత్ కానీ క్యాన్సర్ కానీ ఏమైనా ఉందా, అది అడ్డుపడడం వల్ల మోషన్ రావట్లేదా, ఎస్పెషల్లీ వయసు పైబడిన వాళ్ళకి కానీ, మోషన్లో రక్తం ఉన్న వాళ్ళకి, వీక్నెస్, వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి కొలనోస్కోపీ అనేది చాలా ఇంపార్టెంట్. వేరే కారణం ఏమైనా ఉందా అని చూడడం కోసం. అదే కాకుండా కొలనోస్కోపీ కాకుండా ఇందాక నేను చెప్పినట్టు పెల్విక్ ఫ్లోర్ డిస్సినర్జియా, అంటే మోషన్ వెళ్ళే దారిలో ఏదో ఇరుక్కున్నట్టు ఉండడము, బాగా ఫోర్స్ పెట్టాల్సిన అవసరం, ఎక్కువ సమయం వాష్రూమ్లో గడుపుతున్నారంటే ఈ మజిల్ కండరాల యొక్క కంట్రాక్షన్, రిలాక్సేషన్, కోఆర్డినేషన్ దెబ్బతిన్నప్పుడు పిఎఫ్డి ఆర్ పెల్విక్ ఫ్లోర్ డిస్సినర్జియా అంటాం. ఈ కండిషన్ని మనం ఐడెంటిఫై చేయడానికి యానోరెక్టల్ మానోమెట్రీ అని ఒక చిన్న టెస్ట్ చేస్తాము. చిన్న ప్రోబ్ మలద్వారాల ద్వారా పంపించి మనం ఆ టెస్ట్ అనేది చేయగలుగుతాం. ఇలా కొలనోస్కోపీ, మానోమెట్రీ అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్లు లేదా సిటీ స్కాన్ కొన్నిసార్లు చేయడం వల్ల రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేస్తాం.
ఇలా ఐడెంటిఫై చేసి దానికి రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇస్తే మీకు ఇంకా మందులు అవసరం ఉండదు. ఓకే, కేవలం ఈ 2 సమస్యలేనండి మలబద్ధకం రావడానికి? మెయిన్గా అంటే చాలా కండిషన్స్ అండి. ఇప్పుడు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, అన్కంట్రోల్డ్ హైపోథైరాయిడిజం, మెడిసిన్స్, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, వేరే వేరే మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కానీ, తర్వాత ఇంటెస్టైనల్ మూమెంట్ తక్కువ ఉండడం కానీ, తర్వాత అబ్స్ట్రక్టివ్ డిఫికేషన్ కానీ, తర్వాత మనకి ఈ క్యాన్సర్స్ ఇలాంటివి ఉండడము. అదే కాకుండా అంతే ఈ కండిషన్స్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి కాన్స్టిపేషన్. ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఐబిఎస్ అండి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాము. వీళ్ళలో ఏంటంటే బాగా స్ట్రెస్ కానీ యాంగ్జైటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా కాన్స్టిపేషన్, కడుపులో నొప్పితో చాలా సంవత్సరాల కొద్ది బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి మనం ఆ రూట్ కాజ్ యాంగ్జైటీని ట్రీట్మెంట్ చేయడం వల్ల మలబద్ధకం కూడా బాగా క్యూర్ అవుతుంది. యాంగ్జైటీ అంటే కొద్దిగా అంటే మెంటల్ స్ట్రెస్ అంటే దానివల్ల కూడా వస్తుంటుంది. మలబద్ధకం అనేది ఎక్కువగా చిన్నపిల్లలు కూడా కొంతమంది మనం చూస్తూ ఉంటాము. సో వాళ్ళకి రెగ్యులర్గా పేరెంట్స్ ఏం చేస్తారంటే జీరా వాటర్ తాగిపించడము, ఇవి కంటిన్యూగా చేపిస్తుంటారు. సో చిన్నపిల్లలు రావడానికి కూడా ఇలాంటి కండిషన్స్ ఉంటాయండి. కారణాలు మోరల్లెస్ సిమిలర్ ఉంటాయండి పిల్లల్లో కూడా. కానీ వాళ్ళకి కొంచెం ఏంటంటే మూమెంట్ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటాయి, అంటే ఇంటెస్టైన్ యొక్క మూమెంట్ ప్రాబ్లమే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా మనం మెడికేషన్స్ ఇస్తే ఏజ్తో పాటు వాళ్ళు బెటర్ అయిపోతారండి. దీనికి మెడికేషన్తో తగ్గిపోయేది, సర్జరీ వరకు వెళ్ళే ఆస్కారం ఉంటుందంటారా? మలబద్ధకం కోసం ఒకవేళ క్యాన్సర్ కానీ ఏదైనా అడ్డుపడడం వల్ల మలబద్ధకం ఉంటే అప్పుడు ఆపరేషన్ చేస్తాం తప్పించి మనకి రోజువారీ చూసే మలబద్ధకం కేసుల్లో ఆపరేషన్ యొక్క రోల్ అసలు ఉండదండి. అన్లెస్ ఏదైనా ఇలాంటి క్యాన్సర్ కానీ రేర్ కండిషన్స్ అండి, లెస్ దెన్ 5%, ఆపరేషన్ అనేది ట్రీట్మెంట్ కాదు అసలు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, చాలా ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.